సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో విధ్వంస పాలన నడిచింది. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత స్వేచ్ఛనిచ్చాం. ప్రజలు ఏవైనా మాట్లాడే స్వేచ్ఛనిచ్చామంటూ కూటమి సర్కారు చెప్తోంది. ఏంటి స్వేచ్ఛనిచ్చారు? ఎవరికి స్వేచ్ఛనిచ్చారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తుంటే పోలీసులు మౌనంగా ఉండమని, మౌనంగా ఉండే స్వేచ్ఛని పోలీసులకిచ్చారా? లా అండ్ ఆర్డర్‌ని కంట్రోల్ చేయకుండా, లా అండ్ ఆర్డర్‌ని వదిలేసి మీరు స్వేచ్ఛగా రోడ్డు మీద నిలబడండి అనే స్వేచ్ఛనిచ్చారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరింటిపైనైనా దాడి చేయొచ్చు అనే స్వేచ్ఛనిచ్చారా? సో ఆ స్వేచ్ఛ ఎవరి కోసం? దేనికోసం? ఆ స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పనికొచ్చే స్వేచ్ఛేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయినట్టు కాదా ఈ దాడులు, వరుస దాడులు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో విధ్వంసం చేశారు, కేసులు పెట్టారు, ఇవన్నీ చేశారు. ఆ కారణంగా పెట్టుబడులు రాకుండా పోయాయి. ఇక్కడి నుంచి పెట్టుబడులు వెళ్ళిపోయాయని చెప్తారు. ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇళ్లపైన జరుగుతున్న దాడులు, వాళ్ళపైన జరుగుతున్న అటాక్స్ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉంటుందా? మళ్ళీ జగన్ వస్తాడేమనే భయంతో పెట్టుబడులు రావట్లేదు అని మీరు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా 2 పార్టీల మధ్య ఘర్షణ స్థాయి మరీ పెరిగిపోయింది. ఒకరిపైన ఒకరు ఇళ్లపైన దాడి చేసుకునే పరిస్థితి దాకా వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వ హయాంలో మనం పెట్టుబడులు పెడితే నిజంగానే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి సర్కార్ వస్తే మన పరిస్థితి ఏంటోనని ఆ పెట్టుబడులు పెట్టేవాళ్ళు, కంపెనీలకు సంబంధించిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఆందోళన చెందే అవకాశం లేదా? ప్రమాదం లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిదా?